హలో అండి విజ్ఞాన్ గారు. దొంగతనాలు ఈ మధ్య సర్వసాధారణం అయిపోయాయిలే. ఇంటికి అన్ని తాళాలు వేసి ఉన్నా సరే ఇంట్లో సామాన్లు పట్టుకెళ్ళిపోతున్నారు దొంగలు. కానీ కొన్ని కొన్ని షోస్ ఉంటాయి. ఇప్పుడు మనం రియాలిటీ షోస్‌ను లేదంటే ఒక రకంగా చెప్పండి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లు, ఆడియో రిలీజ్‌లు ఇలాంటి ఈవెంట్స్ దగ్గర మనం పెద్దగా దొంగతనాలు చూడం. పెద్దగా దొంగతనాలు చూడం. అండ్ ఇంకొకటి క్రికెట్ ఆడే స్టేడియంస్‌లో దొంగతనాలు చూడం. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ పీపుల్ అక్కడికొస్తారు. గేమ్‌ని ఎంజాయ్ చేస్తారు. వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మొన్న ఉప్పల్లో జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లో భారీగా ఫోన్‌లు పోయాయంట. దొబ్బేసారంట. అంటే మనం మైకంలో ఉంటాం కదా! గేమ్ చూడడం మన పక్కన ఏం జరుగుతుందో మనకు ఐడియా రాదు. ఇంకా సినిమా అన్న పాప్‌కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తాం. ఇది అలా కాదు కాన్సంట్రేటెడ్‌గా చూస్తాం కాబట్టి దొంగతనాలు భారీగానే జరిగాయంటూ కంప్లెయింట్స్ వెళ్తున్నాయంట. ఏమైంది? కొంతమంది ఒక గ్రూప్ ఏం చేస్తున్నారంటే మంచిగా బాడీ పెంచి కసరత్తులు చేసి వేగంగా పరిగెత్తే విద్యలు నేర్చుకొని అథ్లెటిక్ బాడీస్ పొద్దున్న నుంచి రోజు 18 గంటలు 12 గంటలు ఎక్సర్సైజులు చేసి చక్కగా ఇమ్యూనిటీ పవర్స్ పెంచుకొని అంటే ఏంటంటే సినిమా ఆడిషన్స్కి అనుకున్నావా? కాదు, ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడికి ఇమీడియట్గా వెళ్ళాలనికి. అంటే ఇప్పుడు లోయలో బస్సు పడింది, రండి ఫస్ట్ మేము ఉన్నామని ఒక టీం వెళ్ళొద్ది వాళ్ళందరినీ కాపాడడానికి అని చెప్పేసి మనం అనుకుంటాం. నెక్స్ట్ ఏంటి, కేదార్నాథ్లో అప్పుడు పెద్ద వరద వచ్చి శవాలన్నీ బయటికి పోయాయి, ఇట్లా దిబ్బల్లా వెళ్ళిపోయాయి తెలుసుగా. సునామీ వచ్చిన, భూకంపాలు వచ్చిన, ప్రకృతి విలయాలు లేకపోతే ఇంకేమైనా వాట్ ఎవర్ ఇట్లాంటి కొన్ని అయినప్పుడు ట్రైన్ యాక్సిడెంట్స్ వీళ్ళు వస్తారు. చాలా చాలా ఏరియాస్లో ఈ గ్రూప్ ఉంటుంది. వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వెళ్ళి వాళ్ళని కాపాడడం కాదు, అందిన కాడికి నీ ఫోను నీ నగలన్నీ దోచుకోవడం. నీకు కాలిరుగో ఇందులో ఇట్లా ఉంటావు, వచ్చి నిన్ను కాపాడేలాగా ఇట్లా తీద్దామని చూస్తారు. తీరది, నువ్వు లోపల ఇరుక్కుంటావు. ఫస్ట్ నీ మెడలోది నీ చెవులే తీసేసి జేబులు వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎంత చండాలంగా ఉంది వినడానికి. తీసుకుంటే తీసుకున్నారు, అట్లీస్ట్ వాళ్ళని కాపాడైనా పోవచ్చు కదా. ఏమోలే, నాకైతే నిజంగానే అనిపిస్తుంది. చేయలే సరే మేము బతుకున్నాం కాబట్టి రేపు అన్న రోజు మేము బతకాలనే నీచపు ఆలోచన నీకుంది. నిజంగానే నీచపు ఆలోచన. ఇట్స్ ఓకే, బతుకు, సవాల్ మీద అంటారు బతుకు, కానీ అట్లీస్ట్ ఆ ప్రాణాన్ని కాపాడితే బెటర్ కదా. కాపాడరు, ఆ ప్రాణం మళ్ళీ వచ్చి నా గురించి చెప్పేస్తుంది, నేను దొరికిపోతా కదా. వద్దు, అందుకని వాళ్ళకి కనూపురు ఉందనుకో గుర్తుపట్టేలాగా, అవునా మెడలో పలానా తీసేసాడని చెప్తారేమో అనుకుని వదిలేసి వెళ్ళిపోతారేమో. ఇంకా నేను వాళ్ళని ఆ కొనుపురం చంపకుండా పోతే చాలు. ఆ తర్వాత లోయలో బస్సు పడింది, 18 మంది ప్రాణాలు పోయానో గాయాలనో ఏదో అయింది. చాలా మంది సహాయక చర్యలు కోసం ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళు ముందు దూరి అందిన కాడికి మెడలో గొలుసులు పర్సులు ఇవన్నీ తీసేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ ఏం అనలేరు. ఓ పక్క ఈటారవాలా తెలియదు, రెండు అరుపులు ఒకలానే ఉంటాయి, పాపం వాళ్ళకి ఏదో ఉంది బాధేసింది అని. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చేసే ఈ దరిద్రమైన పనే బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడు మామూలుగా దొంగతనాలు చేయడం వీళ్ళకి ఎంత సింపుల్గా. వీళ్ళకి మెయిన్ టార్గెట్ ఏంటి, గుంపు అయితే అక్కడ ప్రమాదం జరిగిన గుంప లేకపోతే ఇంకో గుంపు. అంటే లైక్ కుంభమేళ, మన కుంభమేళాలో కూడా రికార్డు స్థాయి దొంగలు, రికార్డు స్థాయిలో చాలా మంది చాలా పోగొట్టుకున్నారు. బట్ ఎవరేం అనుకోం. మనము ఒక యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ బీర్వాలు సేఫ్ లాకర్స్ ఏమి ఉండవుమా, కిందే టెంట్ వేసుకొని అలా పడుకుంటామా, పర్సు తీసి దిండి కింద పెట్టుకొని పడుకుంటారు, అంతేనా. ఆడవాళ్ళు అయితే ఆ స్టూల్ మీద అక్కడ ఇక్కడ పెట్టేసి, అంత నమ్మకం మన వాళ్ళే కదా ఉన్నారు, అందరూ పాపం దర్శనాలకే కదా వచ్చారు అని. సో వీళ్ళు ఇలా ఊడ్చే వాళ్ళు కూడా వస్తారు. మరి అన్ని ఇంట్లో పెట్టి రావచ్చు కదా అనిపిస్తుంది. బంగారం విలువైన ఇంట్లో పెడతారు, ఖర్చులకు డబ్బులు ఎవడిస్తాడు? అక్కడ ఏటీఎంలు పనిచేస్తాయా? ఏటీఎంలు ఎన్ని ఉంటాయి మా ఇన్ని డబ్బులు, అంతమందికి ఏం సరిపోతాయి? అంటే గబుక్కుని మనం ఎవరికైనా దానం ఇవ్వాలనుకో ఫోన్ పే ఇది చేయలేంగా. ఈ మధ్య అది కూడా సిగ్నల్స్ కూడా ఉండి చావవు. ఇప్పుడు సమ్మక్క జాతరకి నువ్వు వెళ్తే అక్కడ సిగ్నల్స్ ఉండవు నీకు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అలానే అక్కడ ఏటీఎం సెంటర్స్ ఉండవు. నువ్వు డబ్బులు బాగా పట్టుకొని వెళ్ళాలి, అన్ని నీకు సమకూర్చుకోవాలంటే. ఎందుకంటే అక్కడ నీకు అన్ని డబ్బులతోనే పని. ఒక పూజ చేయించాలి, కట్టలేదో కొనాలి, నీకు డబ్బులు కావాలి. అక్కడ ఫోన్ పే కట్ట అన్ని వాళ్ళు కూడా క్యాషే యాక్సెప్ట్ చేస్తారంటారు. మాకు ఏం లేవు క్యాష్ ఇస్తే లేకపోతే పో అంటారు. అవును నిజమే. ఇవన్నీ ఉన్నప్పుడు దాన ధర్మాలు చేయాలి, చేత్తోనే ఇవ్వడం. ఎంత ఫోన్ పే చేసినా ఏంటో మన చేత్తో ఇస్తేనే మనకు అదో సంతృప్తి.
చాలా పేదోడి దగ్గర కూడా ఎంత కాదన్నా దులిపితే ఒక 5,000 వెళ్తాయి అక్కడ. అంతే మరి. వాళ్ళని టార్గెట్ చేస్తారు ఈ దొంగలు. వెళ్ళి అందిన కాడికి దోచుకొని వెళ్ళిపోవడం. పాపం వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఎలా వెళ్తారో, నిజంగా వెళ్ళగలరో లేదో ఏం ఆలోచించరు, అలా వదిలేస్తారు. అండ్ మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా మనం ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇది ఇంకో వింత. వీళ్ళు ఇంకేం చేస్తారు, ఐపీఎల్ మ్యాచెస్ లేదా సినిమా ఆడియో ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంకేమైనా ఇట్లా పెద్ద పెద్దగా జనాలు కూడా హే హే అంటూ ఉంటారు చూడు, అక్కడికి వెళ్ళడం. అక్కడికి వెళ్ళి వెనకాల ఇట్లా కూర్చుంటారు. కూర్చొని నీ ఫోను నీ పర్సు తీసేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఫరారు. మళ్ళీ ఇంకో చోట. వీళ్ళు ఏం చేస్తారు, ఫంక్షన్ హాల్స్కి వెళ్తారు. చక్కగా మీరు ప్లేట్లు పట్టుకొని వెళ్తూ ఉంటారు, వీళ్ళు వెనకాల మీ పర్సులు కోసుకుంటూ వస్తూ ఉంటారు. చిన్నప్పుడు వినేవాళ్ళం, మీకు గుర్తుందా? థియేటర్లో జోబులు కత్తిరించారు. పాత సినిమాల్లో ఇవే కదా జోకులు, మనం నవ్వుకునే వాళ్ళం ఎగబడి పగలబడి. ఇప్పుడు అంటే అన్ని రెట్రో అవుతున్నాయి, చూసా గమనించావా? పాత ఫోన్ ఇప్పుడు పెద్ద యాంటిక్ పీస్, అది ఆ ఫ్లవర్ది అదొక యాంటిక్ పీస్. అలా ఇప్పుడు జేబు దొంగలు కూడా మళ్ళీ మళ్ళీ జేబుకి వచ్చేసారు యాంటిక్ పీసెస్, జేబు దొంగలు. ఇంకా తర్వాత ఇప్పుడు దొంగల యూనిఫామ్ కూడా వస్తుంది, వాళ్ళు లుంగి, ఇక్కడ కర్చీఫ్, ఇక్కడ పిలిపిరి, వాళ్ళు వచ్చారు కదా చెడ్డీ గ్యాంగ్, అలా ఓ యూనిఫామ్, ఇవి కూడా ఉంటాయి. సో అట్లా అంటే రెట్రో బాగా రిపీట్ అయ్యేసరికి దొంగలు కూడా పాత పద్ధతుల్ని మళ్ళీ కొత్తగా చేస్తున్నారు. అంటే ఏం మాట్లాడతారు సార్, జేబు దొంగ ఒకప్పుడు ఉండేవాళ్ళండి, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, అందరు ఏటీఎంలు ఇళ్ల మీద పడుతుంటే. లేదు మేము ఎప్పుడైనా ఎవర్ గ్రీన్, కానీ లొకేషన్స్ మార్చుకుంటాం, సిచ్యువేషన్స్ మార్చుకుంటాం, బట్ ఎవర్ గ్రీన్. ఇప్పుడు నువ్వు బాగా ఆలోచించిన ఫంక్షన్కి వచ్చిన ఆంటీలు, ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కట్నాలు పెట్టడానికో దేనికో కొంచెం పెట్టుకుంటారుగా డబ్బులు, అవి దొబ్బేస్తారు. అండ్ మళ్ళీ ఇక్కడికి వెళ్తారు వీళ్ళందరూ ఏమో పెళ్లి కూతుర్ని తొందరగా తయారు చేసి ఎప్పుడు స్టేజ్ మీద దోసేద్దాం అన్న కంగారులో ఇల్లు ఉంటారు. పెళ్లి కూతురు గదిలో ఏ మూలకి దులిపినా సరే ఒక జస్ట్ పాపిడి బిల్ల దొరికిన సంతోషమే గాడికి. పెళ్లి దగ్గరేగా ఒరిజినల్ నగలన్నీ ఇబ్బడి ముబ్బడిగా ఎటు పడతాడు పడేసేవి. మన హడావిడి ఎలా ఉంటది ఆ టైంలో. పంతులేమో తొందర అదేంటి ఎంతసేపు అంటే ఈవిడ సింగారించుకుంటా ఉంటుంది. మన దృష్టి అంతా సింగారం, ఈవిడని ఎప్పుడు అక్కడికి పంపాలి అంతే. నా మెళ్ళో సరిగ్గుందా, పెళ్లికి కూతురు నగలు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, ఎవడు పట్టించుకొచ్చావాడు. అబ్బాయిలకు పంచగడతామని ఒకడు వస్తాడు, నేను కడతాను ఉండండి అద్దంగా అని చెప్పి, వీడు పంచగడతాడు, మెడలో ఉన్నది తీసుకొని వెళ్ళిపోతాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో విలువైన వస్తువులు ఎక్కడికి వెళ్ళినా, స్టేడియంలో కూడా ఇప్పుడు అదే జరిగిందా? ఇప్పుడు స్టేడియంలో ఏం జరిగింది, అందరు వీళ్ళ ఫేవరెట్ క్రికెటర్ ఏమో రన్నుల మీద రన్నులు తీసేస్తున్నాడు, వీళ్ళు తెగ ఆనందం అనమాట. ఎంత ఆనందం అంటే అంత ఆనందం, అబ్బాయి ఎప్పుడూ లేనిది ఎంత బాగా ఉరుకుతున్నాడు, ఎంత బాగా పరుగు తీస్తున్నాడు. నెక్స్ట్ 6 తర్వాత 4 అంటుంటే ఇక్కడ ఒక్కొక్కటి పోతా ఉంది. ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి ఇన్ని ఫోన్లు పోవడం, అది ఆ క్రెడిట్ కూడా మన ఉప్పల్ స్టేడియమే, మన ఉప్పల్ స్టేడియమే ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు పోలా. సచ్ సిచ్యువేషన్, దీని గురించి ఏం మాట్లాడాలి. అక్కడికి పాసులు దొరకడం, టికెట్ దొరకడమే కష్టం. అలా వచ్చిన వాళ్ళు ఎవరు ఎందుకు వస్తారు, ఆట చూడడానికి వస్తారు అనుకుంటాం. మళ్ళీ అంత రద్దీలో కూడా టికెట్లు కొనుక్కుని వెళ్ళి లోపు అంతే కదా, ఇప్పుడు ఆడియన్స్ లాగే. నాకు ఇంకో కంప్లైంట్ వచ్చింది లాస్ట్ టైం, ఏది అక్కడ నోవోటెల్ది ఎన్టీఆర్ దేవర ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అద్దాల ధ్వంసం, అది సిచ్యువేషన్ తెలుసా? ఆ గుంపులో కూడా 60-70 ఫోన్లు పోయాయంట యాక్చువల్గా అక్కడ కూడా సిచ్యువేషన్. తర్వాత వాళ్ళు అనుకున్నారంట కంప్లైంట్ ఇద్దామని, ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా చేశారని ఒక డ్యామేజ్ ఉంది, మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దొంగతనాలు చేశారని మళ్ళీ మనకే పేరు వస్తుంది, చేసినోడు ఎవడో అని వాళ్ళు వాళ్ళ అభిమాన స్టార్కి బ్యాడ్ నేమ్ రాకూడదని పోయిన విషయం కూడా చెప్పాల, కంప్లైంట్స్ కూడా ఇవ్వాల. పోలీ తలరాత అట్లా ఉందనుకున్నామని వచ్చేసారు. నాకు ఎవడో కామెంట్లో పెట్టి మీతో మాట్లాడాలన్నా అంటే నేను నెంబర్ ఇచ్చా ఇన్స్టాలో, విషయం చెప్పాడు. ఎంత బాధాకరం. ఈ విషయం గురించి మాట్లాడండి అని మాట్లాడనా అని అడిగా, వద్దు మళ్ళీ అది ఎన్టీఆర్ గారికే బ్యాడ్ అవుతుంది, ఊరికే మీకు చెప్తామనేసి నేను ట్రై చేస్తున్నా, చెప్పాలనుకున్నా. ఆ రోజు సిచ్యువేషన్ మీరే బాగా అర్థం చేసుకున్నారని ఏదో అన్నాడు. చూద్దాం. సరే, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి బోల్డ్. ఇంకేం చెప్తాం మనం. థ్యాంక్ యూ.